మావయ్య గారు సైగ చేస్తున్నారు? మీకు గొంతు పోలేదు, మేడం గారికి చెవుడు రాలేదు. అంటే అవును కదూ, 24 గంటలు దీంతో సావాసం చేసి చేసి నాకు మాటలొచ్చు అన్న సంగతి మర్చిపోయి సైగలు చేస్తున్నా. అవును, ఇందాక నుంచి తెగ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, ఇలా 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 అని. ఓ అదా, చపాతీలు చేయమని చెప్తున్నా. ఇందాక నుంచి చెప్తుంటే అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఓ అని ఏడుస్తున్నా. దెబ్బ దెబ్బ. ఎస్, ఇప్పుడు తనని చపాతీలు చేయమంట, అప్పుడు బయటపడిపోతుంది. ఎందుకు చేయవే? ఉదయం నుంచి గుమ్మడికాయలా కూర్చున్నావు, చపాతీలు చేయలేవు? పని చేయి. మావయ్య గారు, మేడం ఎందుకు, అక్షర చేస్తుంది కదా. అక్షర, ఓసారి ఇలా రావా? ఏంటి నందిని, నీకు చపాతీలు చేయడం వచ్చా? నాకా? సూపర్ గా చేస్తాను, రాకపోవడం ఏంటి? ఎస్, బయటపడిపోయింది. ఇప్పుడు నిజంగా చేస్తే మెడ పట్టుకు బయట గెంటేయచ్చు. వెళ్ళక్షర, మనందరికి చపాతీలు చేసుకురా. అవునవును, నేను రొట్టెలు తిని చాలా కాలం అయింది. అవును, పిండి అవన్నీ కూడా వంటగదిలోనే ఉన్నాయా? అన్ని కిచెన్ లోనే ఉన్నాయి, నువ్వు వెళ్ళు. సరే. అవును, ఎందుకు నందిని ఆ అమ్మాయికి అలా చెప్పి పంపించావు? అవును మావయ్య, కావాలని చెప్పాను. ఎందుకంటే మన అక్షరకి చపాతీలు చేయడం రాదన్న సంగతి మనందరికి తెలుసు కదా. గుడ్ నందిని, మంచి ఐడియా. థ్యాంక్ యూ మేడం. వీళ్ళంతా ఆ అక్షరనే నమ్ముతున్నారు కానీ ఈ అక్షరం నమ్మట్లేదేంటి? నాకెందుకు ఈ అక్షరే ఒరిజినల్ అనిపిస్తోంది. చిన్ని, ఈ దెబ్బతో అసలు అక్షరం కాదు తేలిపోద్ది. రాయల్దాం. అయ్యో అయ్యో, ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు అచ్చరమ్మా? ఒకసారి నువ్వు చేసిన చపాతీలు చూడు. చపాతీలు తినటానికి, చూడడానికి కాదు. ఏయ్, ఆ ప్లేట్లో నువ్వు చేసిన చపాతీలు చూడు. పెద్ద చపాతీలు చేస్తానని బయలుదేరింది. ఏంటి? ఒకసారి చూడు. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఈసారన్నా బాగా వస్తాయేమో అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కరెక్ట్ గా చేస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు.
అసలు చపాతీలు చేయమంటారని ఊహించుండదు. ఎందుకు నవ్వుతున్నావు నందిని? ఆహా, అరే ఊరికే. ఏంటో నందిని, నువ్వు నన్ను అదోలా చూస్తున్నావు. అంటే అంటే ఏముంది, నేను నీకు నచ్చినట్టు లేను, మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకా ఎంతసేపులే, ఈ చపాతీతో తేలిపోతుందిగా. అబ్బే అదేమీ లేదు అక్షరా, నువ్వు చపాతీ చెయ్యి. అలాగే. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? ఏం లేదు, ఏం లేదు. నాకు తెలుసు నువ్వేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా ఇది అసలు అక్షరా కాదు. నీ పని పడతా, రావే బయటికి. నందిని, ఏంటి? అరే ఏం లేదు, నువ్వు చపాతీని చేసుకుని బయటికి తీసుకురా, మేము హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. సరే. ఇప్పుడు అర్థమైంది కదా మేడం? నాకు కదమ్మా చెప్పేది, కార్తికేయకి చెప్పు. ఇదిగో బాబు, ఇప్పుడు నీకు తెలిసింది కదా ఎవరు అసలు ఎవరు రాకలియో అని. అసలు అచ్చరమ్మ చపాతీలు చేయడమే రాదు. ఈ అమ్మాయి చూడు, డాబా హోటల్లో చేసినట్టు ఎంత చక్కగా చపాతీ చేసిందో. ఇప్పుడు నీకు అర్థమైందా? ఏమే నీకు అర్థమైందా? వాసిని, నీకు చెప్పడం ఉంది చూసావు, దాని బదులు నీళ్ల తర్వాత ఇప్పుడు నీకు బ్యాండ్ పడబోతుంది, అది చూసుకో. అచ్చరమ్మ వదిన చేయి తగిలి ఉల్లి గాని వడ్డిచ్చు. వేడివేడిగా చపాతీలు చేశాను అత్తయ్య. అడగండి అమ్మా, చపాతీలు ఎలా చేసిందో. అడగమంటారా మేడం? నీ బాస్ తనకర్థం కాదు, నీకు అర్థం కాదు, మధ్య చెప్తావు ఎందుకు? అచ్చరమ్మా ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడే బాగా కదా. చెప్తాను చెంచమ్మ, ఎవరికైనా కష్టాలు జీవితంలో పాఠాలు నేర్పిస్తాయి. కానీ నాకు చపాతీలు చేయడం నేర్పించాయి. అంటే నేను మహారాష్ట్ర బోర్డర్ లో ఉన్నప్పుడు ఒక దాబా దగ్గర ఉంటే చపాతీలు చేస్తేనే నాకు అన్నం పెడతానన్నారు. కడుపు నింపుకోవడం కోసం పట్టుదలగా ఈ చపాతీలు చేయడం నేర్చుకున్నాను. చపాతీలు చేయడం అలా నేర్చుకున్నావా? మీరేంటి అలా అయిపోయారు? అనవసరంగా నా కష్టాలు చెప్పి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. సారీ సారీ. మావయ్య మావయ్య, చపాతీల్లో చికెన్ కర్రీ చేశాను మావయ్య. వేసుకోండి, మీకు ఇష్టం కదా. బాగుంది సాంబడం.
మావయ్య ఏంటి నేను ఇక్కడ కర్రీ వేస్తుంటే అటు చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఫ్లాష్ కట్స్ వేసుకుంటున్నాను. అమ్మా ఒక ముద్ద అన్నం ఉంటే తల్లి. ఓహో, చెంచమ్మ అక్షర కోసం వెళ్ళిందా? అదేంటి అడుక్కునే వాళ్ళు ఈ టైంలో వస్తున్నారు? అక్షర, 4 చపాతీలు ఇంకా చికెన్ కర్రీ వేసివ్వు. అక్షర కోసమేమో. అవును. ఎవరికి? నీకా? కాదు, ఇప్పుడు అడిగారే వాళ్ళకి. ఏంటి ముస్టోళ్ళకా? బెగ్గర్లకి ఏదో మిగిలిపోయింది వేస్తారు కానీ మా బెగ్గర్లకి బర్గర్లు కూడా వేస్తాం. నీకేమైనా అభ్యంతరమా? ఇవ్వు. మావయ్య, వాటర్ బాటిల్ ఎక్కడుంది? ఫ్రిడ్జ్ లో ఉందమ్మా. ఏంటి వాటర్ బాటిల్ కూడానా? ఏ, నీకేమైనా ప్రాబ్లమా? లేదులే. అమ్మా ఆకలితో ఉన్నానమ్మా, ఓ ముద్ద అన్నం వేయండమ్మా. ముద్దేం కర్మ, చపాతీలు చికెన్ కర్రీ తీసుకొస్తున్నానుండు. ఇట్రండి. ఏంటి చిన్ని ఇక్కడ లాక్కొచ్చావేంటి? ఏం లేదండి, దానికి అనుమానం వచ్చినట్టుంది. అది చూస్తుందేమోనని ఇలా చాటుకు తీసుకొచ్చాను. అచ్చరే, ఇది ఎలా తీసుకొచ్చావు? అది చూసి గొడవ పెట్టలేదా? దాని మొహంలే. ఏంటి బిచ్చగాళ్ళకి ఇలా ఇస్తావా అంది. నేనేం పట్టించుకోలేదు. అవును, అక్షయ ఎలా ఉంది? పాపం పిచ్చిది. పోలీసులంటే నమ్మేసి బయటికి రావడం మానేసింది. అవును, నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ముందు ఈ దొంగతాన్ని పట్టుకుని బయటికి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచి చిన్ని. అదంత తేలికైన పని కాదు చెంచమ్మ గారు. ఈ చపాతీలు అదే చేసింది అంటేనే ఆశ్చర్యం. పైగా జీవితం చపాతీలు చేయడం నేర్పించిందని పెద్ద ఫోజ్ ఒకటి. ఏమో చిన్ని, పాపం అమ్మడు వెళ్ళిపోయింది కదా అనుకుంటే అమ్మోరులాగా ఇదొచ్చి పడింది. నేను వెళ్తాను, పైగా నిచ్చినెక్కి వెళ్ళాలి. హిటియమ్మా, వెళ్తాను. అమ్మా, ఏమన్నావు చిన్ని? మిమ్మల్ని అమ్మా అన్నాను. అవునమ్మా, నీ కన్న కూతురు వెళ్ళిపోయినా అక్షర కోసం ఈ వయసులో నిచ్చెనెక్కి భోజనం తీసుకెళ్తూ కష్టపడుతుంటే మీ అమ్మ మనసేంటో, నువ్వెంత ప్రేమ గలదానివో నాకిప్పుడు అర్థమైంది. ఇంతకాలం అమ్మని పట్టుకొని అండి అన్నందుకు సారీ. పిచ్చి చిన్ని, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? మీ అందరూ చల్లగా ఉంటే నాకదే చాలు. వెళ్ళు, వెళ్ళమ్మా, మళ్ళీ దానికి అనుమానం వస్తుంది. వెళ్ళు. అత్తయ్య, నాకు నందిని పద్ధతులేని నచ్చడం లేదత్తయ్య. అరే, బెగ్గర్లో కూడా బర్గర్లు పెడతానంటుంది. దాంది జాలిగుండమ్మా, చిన్నప్పటి నుంచి అంతే. తను చిన్నప్పటి నుంచి తెలుసా అత్తయ్య? అంటే అది వచ్చినప్పటి నుంచి అనబోయి చిన్నప్పటి నుంచి అన్నాను. అసలు ఇన్ని నాటకాలెందుకు? తిన్నగా ఇయ్యమైనా నువ్వెవరని అడగచ్చు కదా. నాకే గొంతుంటే కడిగి పారేసేదాన్ని. ఏంటక్క ఆలోచిస్తున్నావు?
ప్లేట్ ఏది నందిని? ఇచ్చేసాను. ఏంటి, ప్లేట్ కూడా ఇచ్చేసావా? ఎస్. ఏం మాట్లాడుతున్నావు నందిని? చూడండి అత్తయ్య, చపాతీలు చికెన్ కర్రీ అంటే ఓకే, జారితో ఇచ్చింది అనుకుందాం. ప్లేట్ కూడా ఇచ్చేయడం ఏంటత్తయ్యా? చెప్పాను కదమ్మా తనది జాలిగుండె అని. అయినా ప్లేట్ ఇవ్వడం ఏంటమ్మా? కార్తికే ఏంటి, అవకాశం దొరికితే చాలు దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇస్తుందిరా, తన ఇష్టం, ఇస్తుంది. అదేంటి మావయ్య, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? చూడక్షరా, వాళ్ళు మా రెగ్యులర్ పెక్కర్లు. వాళ్ళని బిచ్చగాళ్ళుగా చూసావనుకో చాలా హర్ట్ అవుతారు. ఒకళ్ళని హర్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏమో నందిని, నువ్వు చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నావు కదత్తయ్య. అడక్కడక్క దాన్నే అడిగావమ్మా. అది తత తత బెబ్బెబ్బెబ్బ. ఆకలేస్తుంది, ఇంకా ఫుడ్ తేలేదు. ఇంకెంతసేపు అవుతుందో? అచ్చరమ్మా, పోలీసులు చూడలేదా చెంచమ్మా? చూడలేదులేమ్మా. నువ్వు తిను. ఏడుస్తున్నావెందుకు చెంచమ్మా? పోలీసులు ఏమైనా అన్నారా? ఏం లేదమ్మా, నువ్వు తిను. నువ్వు అసలు ఆకలి ఉండలేవు. నువ్వు తిన్నావా? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, నువ్వు తిను. నాకు అసలు ఆకలిగా లేదు. నేను నీళ్ళు తాగి పడుకుంటాను. నాకు ఆకలేస్తుంది, నేను తింటాను. పాపం, ఎన్ని కష్టాలు పెడుతున్నారో బిడ్డని. అయ్యో, చచ్చమ్మ వాటర్. ఇదిగో అమ్మా. అయ్యో, వాటర్ లేదు కదమ్మా, మొత్తం తాగేశాను. అయ్యో, మెల్లగా మెల్లగా. నిన్నెవరు తాగమన్నాడు? అయ్యో అమ్మా, మెల్లగా అమ్మా, ఎవరో ఒకరు వచ్చేస్తారు. మెల్లగా సౌండ్ చేయకు. చేయించమ్మా, ఏదో ఒకటి చేయి. అమ్మా, మెల్లగా మెల్లగా, ఎవరో ఒకరు వచ్చేస్తారమ్మా. అయ్యో, పాపేసి దాన్ని మొత్తం తాగేసానే. అమ్మా, అబ్బా, ఏం కవర్ చేస్తుంది? దీనికి వచ్చింది తెగులు. ఎక్కిళ్ళు అక్కడి నుంచి కదా వస్తున్నాయి. లేదు లేదు, ఇదిగో ఇక్కడ నుంచి. లేదు, ఆ రూమ్ లో నుంచి కదా వస్తున్నాయి. కాదక్షరా, ఇక్కిళ్ళు డిటిఎస్ సౌండ్ వినిపిస్తున్నాయి. నా గొంతుంటేనా ఈ పాటికి తేల్చేసేదాన్ని. దానికివ్వడానికే తీసుకెళ్తుందనుకుంటా. ఇది పొద్దునే ఎలా అవుతుంది? మావయ్య, మీకెక్కడి నుంచి వినిపిస్తున్నాయి? ఏమండి, మీకెక్కడి నుంచి వినిపిస్తున్నాయి? అది అది అది
అది అని నీళ్లు నవ్వులుతావేరా వెధవా. నందిని ఎక్కిళ్ళు పెట్టడం కనిపించడం లేదా? ఎక్కిళ్ళు కనిపించడం ఏంటి మావయ్య, వినిపించడం కదా. అదే వినిపించడం లే అమ్మా. ఈ అమ్మాయి కూడా అక్షర్లాగే తింగరగా మాట్లాడుతుంది. ఎటూ తెలుసుకోలేకపోతున్నానే. ఏమండి, ఎక్కిళ్ళు వస్తే నందిని నీళ్ళు ఇక్కడ తాగొచ్చు కదా, బయటికెళ్ళి తాగడం దేనికి? ఏం అక్షర, నాకేం తెలుసు చెప్పు. ఏంటి నందిని విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. పైగా మావయ్య కూడా నందినికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఏదో జరుగుతోందని అనుమానంగా ఉంది.